రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని కొన్ని విషయాలపైన, అలాగే ఇటీవల మత విద్వేషాలను, మత పూర్వాపరాలపైన జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ సమావేశంలో మా దేవాదాయ శాఖ అడ్వైజర్ గారు, కమిషనర్ గారు కలిసి మేమందరం రావడం జరిగింది. ఆచి చికెన్ మసాలా. ఒక విషయం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం వైపు, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకొక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు, ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజావేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి, ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ, దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డల పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప, మతాల పేరుతో, ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత, భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది.
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్పని మనం భావిస్తూ ఉంటే, దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మద్దతు తెలిపేటువంటి ఈ గొడ్డలి పార్టీలు అలాంటి వాళ్ళతో చేతులు కలపడం ఈ దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడమే. ఇటీవల కాలంలో మనం చూసాం, రావణ్ జోసెఫ్. ఈ రావణ్ అనే పేరులోనే ఉంది హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి రామాయణంలో రాముడు, సీత, రావణుడు అనేటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు అందులో ఉన్నాయి, పౌరాణిక గాథలు ఉన్నాయి. అటువంటి పేరు పెట్టుకోవడంలో వారి ఇష్టం, ఏ పేరు పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. కానీ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. దీన్ని సమర్థించే వాళ్ళని మరింతగా ఏ విధంగా మనం వాళ్ళని ఆమోదించాలనేది సభ్య సమాజం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండారు. ఎన్నడూ లేనటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క విభజన తీసుకురావాలి, ఒక మతం ద్వారా తీసుకురావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలకు దీన్ని రూపకల్పన చేస్తున్నారు అని తెలిసినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు హిందూ ధర్మ విశ్వాసాలని ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి దగ్గరగా చేరువ చేయాలనేటువంటి అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇవాళ వాటిని విమర్శించే స్థాయికి దిగజారారు అంటే ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? రాజ్యాంగంలో లేని హక్కును మీరు సొంత రాజ్యాంగం తయారు చేసుకున్నారా? అటువంటి వ్యవస్థలని మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా మీరు అని అడుగుతున్నాం. అందుకనే దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని పిలవడం జరిగింది గతంలో. నీ విధ్వంసాలకి, నీ దుర్మార్గాలకి, నీ అన్యాయాలకి, ఇవాళ చివరికి నీ స్వార్థ ప్రయోజనాలకి ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, ఒక మత విధ్వంసానికి ఇవాళ నువ్వు శ్రీకారం చుట్టావు. ఇది సామాన్య ప్రజల మనుగడని దెబ్బతీసేటువంటి ప్రయత్నం. ఈనాడు జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దీనికి. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? భారత రాజ్యాంగం చాలా హక్కులు కల్పించింది ఈ దేశ ప్రజలకి, ప్రభుత్వాలు నడపడానికి. కానీ మత విధ్వంసాలను రెచ్చగొట్టేటువంటి విధానం ఏ రాజ్యాంగం నీకు ఇచ్చిందో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో అయితే ఎక్కడా లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ఆర్టికల్ 19(2) ప్రకారం ప్రజాశాంతి, సామాజిక సామరస్యం, ఇతర హక్కులు మరియు మత విశ్వాసాలను పరిరక్షించేందుకు కూడా ఆ స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు కూడా విధించడం జరిగింది. మీరు ఇన్ని విధాలుగా భారత రాజ్యాంగం వ్యవహరిస్తూ ఉంటే, ఈ దేశంలో నడపబడుతూ ఉంటే, రాజ్యాంగం ఇవ్వనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మాకు ఉందని చెప్పుకుంటూ అనేక వర్గాలని, అనేక మతాలను, అనేక వర్గాలను, కులాలను, వర్ణాలను ఇవాళ వేరు చేయాలనేటువంటి
ఒక దుర్మార్గపు ఆలోచన ఒక వ్యక్తి ద్వారా, జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా, రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుతంత్రం, కుట్ర భారత రాజ్యాంగ విలువల్ని తగ్గించేదిగా ఉంది అనేటువంటిది ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచి చికెన్ మసాలా